హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే నాకు లంచ్లోకి వచ్చేటప్పటికి వైట్ రైస్ అండి. వైట్ రైస్ ప్లస్ ఏంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీ అండి. గోకరకాయ అంటారు కొంతమంది, గోరుచిక్కుళ్ళు అంటారు, చిక్కుడుకాయలు అంటారండి. దీనికి గోరుచిక్కుళ్ళు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చిక్కుడుకాయలు మనం తెంపేటప్పుడు చెట్టు నుంచి గోటితోటే తుంచగలుగుతాం అనమాట. సో అందుకని గోరుచిక్కుళ్ళు అనే పేరు ఉంది. సో నేనైతే దీనిలోకి బెల్లం ఎలాంటిది యాడ్ చేయకుండా కర్రీ చేసుకుంటాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ యాస్టీస్ కర్రీ కూడా అదే క్వాంటిటీ మనం తీసుకుని తినగలిగామంటే హెల్త్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లబిలిటీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీని మా బాబాయ్ అయితే అస్సలు తినడు, చెప్తున్నాను కదండి. సో వాడేంటంటే నిన్న చేసిన దోసకాయ చట్నీ ఉంటే అది వేసుకొని తింటున్నాడు, నేనైతే ఇదే తింటున్నాను. ఈ కర్రీ వీడియో వచ్చేటప్పటికి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం లంచ్లోకి తింటున్నారో నాకు అది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.